ఇవాళ కూడా మిత్రులారా చాలామందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, వైఎస్ఆర్ వారసులు ఎవరు అని. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు, కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. 10 ఏళ్ళైనా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే.